మధ్యే మనతో స్నేహంగా ఉండటం నేర్చుకుంటున్న చైనా ఓ విషయంలో నిష్కర్షగా ఓ డిమాండ్ను ముందుకు తెచ్చింది. మన దేశానికి కావలసిన మ్యాగ్నెటిక్ సరఫరా కావాలంటే అవి మన నుంచి మళ్ళీ అమెరికాకు చేరకుండా ఉండాలని చూడాలని కొంచెం మనకు ఇబ్బందిగా అనిపించినా అలాంటిదేమీ ఉండదని చైనాకు చెప్పడం జరిగింది. నిజానికి అయస్కాంతం ప్రతి ఇనుమును ఆకర్షించినట్టే మ్యాగ్నెట్స్ ఉపయోగించని ఎలక్ట్రానిక్ పరికరం దాదాపుగా ఉండదు. అయస్కాంతాలకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. అవి పుష్కలంగా లభించే ప్రాంతం డ్రాగన్ కంట్రీ మాత్రమే అవ్వడం అమెరికాకు ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఈవీ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. వాటిలో ఖచ్చితంగా అయస్కాంతాలు ఉపయోగిస్తారు. అవి లేందే కారు తయారీ పూర్తి కాదు. అందుకే అమెరికా వాటి సరఫరా కోసం తల్లడిల్లుతోంది. కేవలం వాటిని తమకు సరఫరా చేయనందుకే చైనాపై 100% సుంకాలు వసూలు చేయబోతోంది. ఈ నేపథ్యంలో అయస్కాంతం అవసరం ఎంతగా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా 140 కోట్ల జనాభా ఉండే మన దేశానికి వాటి అవసరం ఎంతగానో ఉంటుంది. అందుకే మన ప్రధాని మోదీ ప్రస్తుతం అయస్కాంతాల తయారీ రంగంపై దృష్టి సారించారు. ఇన్నాళ్లు ఎలక్ట్రానిక్ చిప్స్ వెనకబడి ఎలాగైతే ఓ కొలుక్కి తెచ్చారో ఇప్పుడు మ్యాగ్నెటిక్స్ సమారేర్ ఎర్త్ మినరల్స్ పైన దృష్టి పెట్టారు. దాంతో మేడ్ ఇన్ ఇండియా అయస్కాంతాల ఉత్పత్తిలో భారతదేశం నియోడైమియం వంటి అరుదైన భూమి అయస్కాంతాల తయారీని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటోంది. ఎలక్ట్రిక్ వాహన రంగానికి అవసరమైన ఈ అయస్కాంతాలను దేశీయంగా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోంది. దీని ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా సోనా కామ్స్టార్ వంటి కంపెనీలు ఈవీ మోటార్ల కోసం మేడ్ ఇన్ ఇండియా నియోడైమియం అయస్కాంతాలను తయారు చేయడానికి సన్నాహాలు తయారు చేస్తున్నాయి. మరెన్నో ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ అరుదైన మట్టి అయస్కాంతాల తయారీ కోసం ఒక పెద్ద పథకాన్ని ప్రారంభించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 7,350 కోట్ల విలువైన పథకాన్ని ప్రకటించింది. భారతదేశంలో సంవత్సరానికి సుమారు 6,000 టన్నుల అయస్కాంతాలను ఉత్పత్తి చేయడమే దీని లక్ష్యం. భారతదేశం అకస్మాత్తుగా అయస్కాంతాల ఉత్పత్తికి ఇంత ప్రాధాన్యత ఇవ్వటానికి అసలు కారణం వాటి లభ్యత అరుదైనదిగా ఉండటం వల్లనే అని చెప్పొచ్చు. అయస్కాంతాలను 2 రకాలుగా ఉత్పత్తి చేయవచ్చు. భూమిలో సహజంగా లభించే పదార్థాలతో కావలసిన ఆకృతిలో మలుచుకోవడం, లేదా కొన్ని రకాలైన లోహాలను కరిగించి శుద్ధి చేసి అయస్కాంతీకరించడం ద్వారా మ్యాగ్నెటిక్స్ తయారు చేస్తారు. సహజంగా లభించే అయస్కాంతాల ద్వారా ఇనుము లేదా ఉక్కు వంటి వాటిని రుద్దడం ద్వారా కృత్రిమ అయస్కాంతాలను తయారు చేయవచ్చు. వీటి అయస్కాంతత్వం సహజ అయస్కాంతాల కంటే బలంగా ఉంటుంది. నియోడైమియం వంటి బలమైన అయస్కాంతాల కోసం ముడి పదార్థాలను కరిగించి పొడిగా చేసి ఆ తరువాత వాటిని సింటరింగ్ మరియు అయస్కాంతీకరణ ప్రక్రియల ద్వారా తుది రూపంలోకి తీసుకొస్తారు. భారతదేశం ఇప్పుడు సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెటిక్స్ ను అడుగుపెట్టింది. ఇవి సాధారణ అయస్కాంతాలు కావు. ఈ అరుదైన భూ అయస్కాంతాలే చైనాను ఒక ప్రపంచ శక్తిగా మార్చాయి. అమెరికా సహా మొత్తం ప్రపంచాన్ని చైనా ఒక భారీ అయస్కాంతంలా తన కక్షలోకి లాగి ఉంచుకుందంటే దానికి కారణం ఈ సహజ సిద్ధ అయస్కాంతాల లభ్యత కారణంగానే అని చెప్తున్నారు. ఈ అరుదైన అయస్కాంతాలను ఇకపై భారతదేశంలోనే తయారు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. మేడ్ ఇన్ ఇండియా అయస్కాంతాల ఉత్పత్తి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం వేలాది కోట్ల ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది. ఈ పథకం 7 సంవత్సరాలు అమలు చేయబడుతుంది. పేరుకు తగ్గట్టే ఈ అరుదైన మట్టి అయస్కాంతాలు భూమిలో లభించడం చాలా అరుదైన ఖనిజాలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి సాధారణ అయస్కాంతాల కంటే చాలా రెట్లు శక్తివంతమైనవి. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా తమ అయస్కాంత శక్తిని కోల్పోకుండా ఉంటాయి. వీటిని ఏ రంగాల్లో ఉపయోగిస్తారనేది చూస్తే రక్షణ, అంతరిక్ష రంగాల నుంచి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ మిషన్స్, సోలార్ పంపుల వరకు అన్నింటిలోనూ ఇవి అత్యవసరం. మోటార్లు, జనరేటర్లు, హార్డ్ డిస్కులు వంటి వాటిలో కూడా అయస్కాంతాలే ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకు 1 కిలో బరువును ఎత్తడానికి 5x5 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న సాధారణ అయస్కాంతం అవసరమైతే అదే పనిని చేయడానికి 1x1 సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న ఒక అరుదైన మట్టి అయస్కాంతం తయారు చేయగలదు. అందుకే వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. ప్రస్తుతం ప్రపంచ అరుదైన భూ అయస్కాంతాల మార్కెట్ 90% కంటే ఎక్కువ చైనా నియంత్రణలో ఉంది. దీని కారణంగా భారతదేశం, అమెరికాతో సహా అన్ని దేశాలు చైనాపై ఎక్కువగా ఆధారపడవలసి వస్తోంది. ఈ ఆధారపడడం నుండి బయటపడడానికి భారతదేశం తన సొంతంగానే ఈ అయస్కాంత కార్యాన్ని ప్రారంభించింది. కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
బంగారం గనిని తవ్వినట్టు అయస్కాంతం సహా రేర్ ఎర్త్ మినరల్స్ వెలికి తీయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశానికి సుమారు 4100 టన్నుల మట్టి అయస్కాంతాల అవసరం. ఇదే 2030 నాటికి సుమారు 8220 టన్నులుగా రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఈ అవసరం తీర్చుకోవడానికి చైనాపై డిపెండ్ అవ్వకుండా ఉండటానికి దేశీయంగా ఉత్పత్తి చేసుకోవడమే బెటర్ అని భారత్ నిర్ణయించుకుంది. మరొక కీలకమైన విషయం ఏంటంటే ఇది ప్రభుత్వంచే నిర్వహించబడే పథకం కాదు. ప్రైవేటు తయారీదారులు అయస్కాంత ఉత్పత్తి ప్లాంట్లను స్థాపించడానికి మాత్రమే ప్రభుత్వం వారికి సహాయం చేస్తుంది. ప్రారంభంలో 5 సమగ్ర ఉత్పత్తి యూనిట్లకు ప్రభుత్వ మద్దతు అందించబడుతుంది. ప్రతి ప్లాంట్ సంవత్సరానికి 1200 టన్నుల అయస్కాంతాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంచుకోగలగాలి. అరుదైన భూ అయస్కాంతాల తయారీలో లోహాలను ఆక్సైడ్ల నుంచి తయారు చేయడం, వాటిని మిశ్రమాలుగా మార్చడం, లోహ మిశ్రమాలను అయస్కాంతాలుగా మార్చడం అనే చివరి 3 దశలపై భారతదేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఇందులో ముఖ్యంగా నియోడిమియం అయస్కాంతాలను ఉత్పత్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించబడుతుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2 మార్గాల్లో తయారీదారులకు ప్రోత్సాహాన్ని అందించనుంది. ఒకటి విక్రయాలతో అనుసంధానించబడిన ప్రోత్సాహకంగా ఉంటుంది. అదెలా అంటే 1 కిలో నియోడిమియం అయస్కాంతానికి గరిష్టంగా 2150 రూపాయల వరకు ప్రోత్సాహకం అందించడానికి ప్రణాళిక రూపొందించారు. ఇక రెండవ విషయానికి వస్తే మూలధన రాయితీ ఇవ్వటం. భారతదేశంలో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేసే కంపెనీలకు ఏప్రిల్ 1, 2025 తర్వాత చేసిన పెట్టుబడిపై 15% మూలధన రాయితీ ఇవ్వబడుతుంది. ఇది యంత్రాలు, భూమి మరియు భవనాల కోసం అయ్యే ప్రారంభ ఖర్చులను తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం పూర్తి స్థాయి ఉత్పత్తికి అవసరమైన అరుదైన మట్టి ధాతువులను మరియు ఆక్సైడ్లను భారతదేశం వెలికి తీయడం లేదా పెద్ద మొత్తంలో ముడి సరుకులను దిగుమతి చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ రాయితీ తయారీదారుల ఖర్చులను సమతుల్యం చేయడానికి చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. ఈ పథకం కింద కంపెనీలు 2 సంవత్సరాలలో సదుపాయాలను నిర్మించి తదుపరి 5 సంవత్సరాల్లో క్రమంగా ఉత్పత్తిని పెంచుతుంది. అలా ఏడాదికి 6000 టన్నుల వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం విజయవంతమైతే భారతదేశం సాంకేతిక స్వాతంత్రంలో ఒక కొత్త శకానికి ఆకర్షణీయ కేంద్రంగా మారడం ఖాయమని అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇప్పటికే మన దేశంలో ఈ రకమైన కంపెనీలు ఉన్నాయి, కానీ అవి ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ రంగంలో కీలకంగా ఉన్న కంపెనీల విషయానికి వస్తే ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ ఉంది. ఇది ప్రభుత్వ సంస్థ కాగా భారత అణుశక్తి శాఖ కింద పనిచేస్తుంది. IREL రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రంగంలో మరొక కంపెనీ ఎలక్ట్రో స్టీల్స్ లిమిటెడ్ ESL. ఈ కంపెనీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇది ఇప్పటికే ఇంకా పరిశోధన అభివృద్ధి దశలో ఉంది. ప్రభుత్వ పథకాల ద్వారా మరింత పెట్టుబడులు దక్కించుకునే అవకాశం ఉంది. ప్రైవేట్ స్టార్టప్లు, MSMEలు, కొన్ని చిన్న మధ్య తరహా సంస్థలు బెంగళూరు, పూణేల్లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల కోసం ప్రాథమిక పరిశోధనలు చేస్తున్నాయి. అయినా వీటి ఉత్పత్తి స్థాయి చాలా పరిమితం అనే చెప్పాలి. వీటికి ప్రభుత్వ మద్దతు అవసరం ఉంది. ఏది ఏమైనా మన దేశంలో ప్రస్తుతం రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం 7300 కోట్ల ప్రోత్సాహక పథకం ప్రకటనతో భారతీయ కంపెనీలు ఈ రంగంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. IRELతో పాటు భవిష్యత్తులో టాటా, రిలయన్స్, మహీంద్రా వంటి పెద్ద సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.